నెక్స్ట్ టైం ఎలక్షన్స్ తీసుకుంటే ఏపీలో ఏ పార్టీ మీకు అంటే వస్తుంది అనుకుంటారు సార్? టీడీపీ జనసేన వస్తుంది. ఎందుకు సార్ అంత పక్కగా టీడీపీ జనసేన వస్తుంది అంటారు? అంటే నేను అన్ని దగ్గర తిరుగుతున్నాను కాబట్టి, తెలంగాణలో అది ఆంధ్రప్రదేశ్లో అన్ని దగ్గర తిరుగుతున్నాను, ఆంధ్రప్రదేశ్లో అన్ని దగ్గర కూడా టీడీపీ జనసేనకే బాగా ఉంది. ఈయన చేసింది ఏంటంటే ఆల్రెడీ టింగ్ వేస్తున్నాడు, ఉదయం వేస్తున్నాడు, సాయంత్రంకి పోతున్నాయి, ఖర్చులు రేట్లు పెరిగిపోయాయి, డీజిల్ పెరిగిపోయింది, పెట్రోల్ పెరిగిపోయింది, గ్యాస్ పెరిగిపోయింది, పప్పులు పెరిగాయి, బియ్యాలు పెరిగాయి, అన్నీ పెరిగిపోయి, రోడ్లు బాగాలేవు, అన్నీ మొత్తం టోటల్గా చాలా అధ్వానంగా ఉంది. మన రాష్ట్రం, మన పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఎక్కడా లేవు. రాజధాని చెప్పుకోవడానికి రాజధాని లేదు కదా, చెప్పుకోవడానికి రాజధాని లేదు, వలస వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ ఏంటిది మా జీవితాలు, ఏంటి మా కష్టాలు? మాకు నెలకు 3,000 రూపాయలు వేస్తే సరిపోద్దా, నెలకు 10,000 వేస్తే సరిపోద్దా, మా పిల్లల జీవితాలు ఏంటి అనేది ఒక బాధతో ఉన్నారు. ఎందుకంటే ప్రతి దిక్కున కూడా చంద్రన రావాలి, రాజధాని అమరావతి అవ్వాలి, 35,000 ఎకరాలు ఇచ్చారు, తలతన్నిన మాదాపూర్కి, గచ్చిబౌలికి, సైబర్ సిటీకి తలతన్నిన రాజధాని రావాలి, మేము రాజధాని ఇది అని గర్వంగా చెప్పుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు గారి పాలన ఎత్తుక్కుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి పాలనతో పవన్ కళ్యాణ్ గారు జోడయ్యారు. ఇప్పుడు ఇంకా కాకుండా ఇప్పుడు షర్మిలా గారు కాంగ్రెస్ నుంచి వచ్చారు, ఆమె మ్యాక్సిమం సీట్లు లాగుతారు, మ్యాక్సిమం ఓట్లు లాగుతారు. కనుక ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే వైసీపీ, వైసీపీ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి మొత్తం ఓట్ బ్యాంక్ అంతా వైసీపీకి వెళ్ళింది. ఆ వైసీపీ 16% లాగిన వైసీపీ నుంచి వస్తుంది, 10% లాగిన వైసీపీ నుంచి వస్తుంది, 5 సీట్లు పోయినా వైసీపీ సీట్లే పోతాయి, 10 సీట్లు పోయినా వైసీపీ సీట్లే పోతాయి. కాబట్టి పూర్తిగా వైసీపీ దెబ్బతింటుంది. అంటే ఇప్పుడు షర్మిలా గారు మళ్ళీ ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నిలబడడం వైఎస్ఆర్సీపీకి నష్టం అంటారా? 100% నష్టం. ఒకప్పుడు విభజించింది కొంచెం నష్టం అయితే, కాంగ్రెస్ పార్టీ అంతా మొత్తం ఓట్ల శాతం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం అంతా వైసీపీకి మారింది. ఆ వైసీపీకి మారింది, కానీ ఆ రోజు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా టీడీపీకి రాలే, జనసేనకి రాలే, పీఆర్పీకి రాలే. వాళ్ళకి ఎప్పుడైతే అటు మారిపోయింది, ఇప్పుడు ఆటోమేటిక్గా డౌన్ఫాల్ అయ్యారు. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. కాబట్టి షర్మిలా గారు వచ్చారు, కాబట్టి రాజన్న కూతురే వచ్చింది, కాబట్టి మ్యాక్సిమం అటు నుంచి ఇటు కొంతమంది వస్తున్నారు. కాబట్టి వాటితో పాటు ఓట్ల శాతం కూడా వస్తుంది, సీట్ల శాతం కూడా వస్తుంది, వాళ్ళకి నష్టం వస్తుంది, వైసీపీకి నష్టం వస్తుంది. వైసీపీకి ఎన్ని సీట్లు రావచ్చారంటారు సార్ మీ ఉద్దేశం? వైసీపీకి ఇప్పుడు చెప్పలేమండి, 135 నుంచి 150 సీట్లు అయితే టీడీపీకి జనసేనకి వస్తాయి, 130-150 సీట్లు వస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్ కూడా 10-12 సీట్లు గెలుస్తుంది, 16% ఓట్ల శాతం కూడా ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి బట్టాబట్టిగా ఉంటుంది. వైసీపీ అనేది ఆల్రెడీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇద్దరు ఒకటే అయ్యారు. సో దాంతోపాటు ఇప్పుడు షర్మిల గారు కూడా ఏమైనా కలిసే అవకాశం ఉందంటారా? చెప్పలేమండి. జాతీయ పార్టీలు 2 ఉన్నాయి, ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్. ఈ 2 కలిపి ఒకటి వచ్చి వైసీపీకి సపోర్ట్ చేయాలి, ఒకటి వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేయాలి. ఎవరు ఏకి సపోర్ట్ చేస్తారనేది త్వరలోనే చూద్దాం. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ కూటమి ఉంటుంది. ఆ కూటమిలోకి టీడీపీ వస్తుందా, ఆ కూటమిలోకి ఇంకెవరు వస్తారో చూడాలి. లేకపోతే బీజేపీ కూటమి వీళ్ళు వస్తారా, ఎవరెవరు వస్తారో చూడాలి, వెయిటింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మరి రీసెంట్లీగా మన వ్యూహం మూవీ గురించి తీసుకుంటే చాలా అంటే రియాలిటీగా, అంటే ఎవరిని చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మన లోకేష్ కుమార్ గారు కావచ్చు, ఇలా క్యారెక్టర్లు మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా చూపించినట్టుగా రియాలిటీగా చూపిస్తున్నాడు వ్యూహంలో. సో దీని మీద మీ స్పందన ఏంటి? అంటే వాళ్ళ స్టోరీనే రియల్గా తీస్తున్నారా, లేకుంటే జస్ట్ ఆర్టిస్ట్గా పెట్టి తీస్తున్నారంట? కోర్టులో ఉంది కదండి, 8వ తారీఖు కోర్టులో ఉంది. ఇంకా మనకు జ్యుడిషియల్ ఉంటాడు, మాట్లాడకూడదు. ఇప్పుడు జ్యుడిషియల్ అందుకనే ఉంది కదా, ఆల్రెడీ సస్పెండేషన్ 11 దాకా పెట్టారు. అంటే మళ్ళీ డివిజన్ బెంచ్ 8వ తారీఖు చేయంబారు. కాబట్టి డివిజన్ బెంచ్, అదే సింగిల్ బెంచ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు జగన్ గారు ప్రత్యేకంగా టీడీపీ మీద కక్షతో సినిమాలు తీపిస్తున్నారంటారా, లేదా ఆర్జీవీ గారు ఓన్లీ ఆయన ఓన్ ప్రయత్నం అంటారా? కాదు, జగన్ గారి సినిమాలు. దాంతోపాటు మళ్ళీ పాదయాత్ర 2 వస్తుంది మళ్ళీ దానికి. సో దాని మీద వాళ్ళవే టోటల్గా సినిమాలు తీస్తే ఓట్లు రాలు, సినిమాలు చూస్తే ఓట్లు రాలు, సినిమాలు చూసి ఓట్లు వేసే రోజులు పోయాయి. జనాలు ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయకూడదు జనాలు నిర్ణయించుకున్నారు. కాబట్టి సినిమాలు చూస్తే ఓటు వేయరు. సో ఫైనల్గా ఏమంటారు సార్, టీడీపీ వస్తుందంటారా లేకుంటే వైఎస్ఆర్సీపీ వస్తుందంటారా? మీరు ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు అడగండి, అప్పుడు అడగండి, ఎప్పుడైనా అడగండి. నేనే కావాలని చెప్పట్లేదు. టీడీపీ అండ్ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. మొత్తం టోటల్గా బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ జగన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.